గంగుల మధు యాదవ్ తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం బీసీ సంఘం అదేవిధంగా ఓయూ విద్యార్థి వేదిక తరఫున ఓయూ నుండి మాట్లాడడం జరుగుతుంది. అయితే నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో నాగలక్ష్మమ్మ అని ఒక యాదవ్ బిడ్డ సర్పంచ్ నామినేషన్లో వేయడానికి వెళ్తే ఆమె యొక్క భర్తను యాదవ్ను అక్కడ స్థానిక ఆధిపత్య వర్గాల వారు సందీప్ రెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా హింసించి అదేవిధంగా ఆ నామినేషన్ వేయకుండా అడ్డువాడికి మా మీదే నామినేషన్ వేస్తావా, నీకు ఎంత కండకౌరం అని చెప్పి ఆధిపత్య భావజాలాన్ని బయట పెట్టుకుంటూ ఊరు నింపుతూ మూత్రం దాపించుకుంటూ దారుణంగా హింసించడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను నేను, అదేవిధంగా అక్కడ రాజగోపాల్ రెడ్డిని అడుగుతున్నాను నేను, అదేవిధంగా అక్కడ వెంకటరెడ్డి అనుచరులట మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి అయి ఉండి ఒక బీసీ సామాజిక వర్గాన్ని కాపాడుకోలేకుండా నువ్వు ఒక యాదవ్ సమాజం మీద దాడి చేయడం ఎంతవరకు సరైనదని అడుగుతున్నానని సందర్భంగా. ఇవాళ మేము యాదవ్లు ఓట్లేదే నువ్వు మంత్రి అయినవా ఎమ్మెల్యే అయినవా అని అడుగుతున్నానని సందర్భంగా. మా ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే మీరు ఎక్కడున్నారు? ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా 40 నుంచి 50,000 ఓట్లు ఉంటాయి. ఇవాళ మీరు ఏ విధంగా దాడి చేసిర్రు అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నా. మీరు ఒక దిక్కు స్థానిక సంస్థలో 40% రిజర్వేషన్ ఇస్తా అంటారు, స్థానిక సంస్థలో ఇవ్వకుండా మీరే కేసులు వేస్తారు, మళ్ళీ మీరే వెనక గుంజుతారు, మీరు ఇయ్యరు. ఇవాళ ధైర్యంగా బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ముందుకు వస్తే మీ ఆధిపత్య భావజాలాన్ని చూపిస్తారా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడయా మీరు అన్నాడు? ఖచ్చితంగా యాదవ్ సంఘాలు యాదవ్ చేసి తరఫున మేము అందరం ఒక్కసారి ఒకటేమంటే బిడ్డ ఎక్కడంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ గొర్రెలలో అంటే యాదవులు అంటే గొర్రెలు కాసుకుంటా గుడ్డలు పట్టుకుని బిడ్డలు కాదు బిడ్డ. ఏదైనా అన్యాయం జరిగితే గొడ్డలు మర్రేసి తిప్పి కొట్టే రోజులు వస్తాయి బిడ్డ, ఖబర్దార్ అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇక ఇంత అమానుషమా, ఇంత దారుణమా? మా ఓట్ల 97% ఉన్నాయి మా ఓట్లు. మా ఓట్లతో గెలిచి మా మీద దాడులు చేస్తారా? ఈ బీసీ సమాజం గమనించాలి, అక్కడ యాదవ్ సోదరులు గమనించాలి. ఎక్కడైనా సరే యాదవులారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా, ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ గ్రామంలో మీరు మరల పడాలి. మనం మరల పడ్డప్పుడు మన హక్కులు మనం సాధించుకుంటాం, మనం ఎవరిని ఆస్తాడతలేము. దయచేసి అందరూ గమనించాలని కోరుకుంటూ మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా అక్కడ ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే చలో తిప్పర్తి మండలం, చలో ఎల్లమ్మగూడెం ఓయూ తరఫున యాదవ్ సంఘాల తరఫున పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ, జై యాదవ్, జై యాదవ్.